ఏంటి బిజినెసా? మానవత్వాన్ని కూడా వ్యాపారంతో పోలుస్తున్నావా నువ్వు? అంతకుమించి ఏముంటుంది వదినా? వసు నిన్ను బాంబు దాడి నుంచి కాపాడింది, మేనేజర్ పోస్ట్ కొట్టేసింది. అభిరామేమో నీ కిడ్నీ ఇచ్చాడు, డబ్బులు తీసుకున్నాడు. అవి చాలదన్నట్టు వాచ్మెన్ జాబ్ కొట్టేశాడు. ఇది పక్కా వ్యాపారమే కదా. చలపతి, ఆనంద్ అంటే చిన్నోడు. నీ బుద్ధి ఏమైంది? నన్ను కాపాడడం వల్లే వసుకు నేను మేనేజర్ జాబ్ ఇచ్చాననుకుంటున్నావు. కానీ తనకు అర్హత, సామర్థ్యం ఉంది. కంపెనీ పెట్టిన ఇన్ని సంవత్సరాల్లో నువ్వు గాని నేను గాని చిన్న చిన్న ఈవెంట్సే చేశాం. కానీ వసు వల్ల ఒక పెద్ద ఈవెంట్ వచ్చింది. తను మనతో బిజినెస్ చెయ్యలేదు, మన కంపెనీ బిజినెస్ ని పెంచింది. కిడ్నీ ఇచ్చిన విషయం ఈ అభిరామ్ నాతో చెప్పి వాచ్మెన్ ఉద్యోగం తీసుకోలేదు. అతను ఆ విషయం చెప్పుంటే అంతకంటే పెద్ద పోస్టే ఇచ్చుండేదాన్ని. కనీసం నీ పరిచయాన్ని కూడా అభిరామ్ వాడుకోలేదు. సెల్ఫ్ రెస్పెక్ట్ అంటే అది. ఇదే ఆఫీసులో తన భార్య మేనేజర్ పోస్టులో ఉన్నా తను వాచ్మెన్ గా పనిచేయడానికి వెనుకాడలేదు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ అంటే అది. ఇప్పుడు కూడా ఆ నర్సు చెబితే తెలిసింది నాకు కిడ్నీ ఇచ్చింది అభిరామేనని. ఈ విషయం అభిరామ్ నాకు చెప్పలేదు, కనీసం తన భార్యతో కూడా చెప్పలేదు. వ్యక్తిత్వం అంటే అది. వీళ్ళు మంచి మనుషులు చలపతి, దేవత లాంటి మనుషులు. వీళ్లలో నీకు వ్యాపారస్తులు కనిపించారంటే నీకు మనసు లేదని అర్థం. ఎనాఫ్ మమ్మీ, ఆఖర్ సార్ అడుగుతున్నాను, అతను పంపిస్తావా లేదా? ఈ రోజు నుంచి ప్రశాంతంగా నిద్రపోతాను వసు. నా శ్రేయోభిలాషులిద్దరూ నా పక్కనే ఉన్నారు. ప్రశాంతంగా ఉంటాను. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? నీ భర్త కిడ్నీ ఇచ్చింది నాకే అనా? అవును మేడం. ఆ రోజు బాంబు దాడి నుండి మిమ్మల్ని కాపాడినప్పుడు ఆయన నన్ను ఎంతగానో మెచ్చుకున్నారు. మీలాంటి మంచి మనిషి బతికి ఉంటే మాలాంటి ఎంతో మంది బాగుంటారు అని చెప్పారు. అలాంటి మీకు ఆయన కిడ్నీ ఇవ్వడం ఆనందంగా ఉంది. నీ భర్త శరీరంలో ఒక భాగం కోల్పోయినందుకు నీకు బాధగా లేదా? ఆయన ఎవరికో కిడ్నీ ఇచ్చారని తెలిసినప్పుడు చాలా బాధేసింది మేడం. కానీ అది మీరే అని తెలిసినప్పుడు చాలా సంతోషంగా ఉంది మేడం. నేను మీకేమవుతానని నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారు మీరు. మీలాంటి వారు మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి ఆదర్శం మేడం. గొప్పవాళ్ళు చనిపోయినప్పుడు విగ్రహాలు పెడతారు, దండలు వేస్తారు. బతికున్న గొప్పవాళ్లతో కలిసి పనిచేయాలంటే ఎంతో అదృష్టం ఉండాలి. మీలాంటి లివింగ్ లెజెండ్స్ తో కలిసి పనిచేయటం నిజంగా మా అదృష్టం మేడం. కాదు వసు, మీలాంటి అభిమానులుండడం నా అదృష్టం. ఏ జన్మలోనో నేను చేసుకున్న పుణ్యం. నాకంటే చిన్నవాళ్ళయ్యారు కానీ మీ ఇద్దరికీ చేతులెత్తి నమస్కరించాలనుందమ్మా. లేదంకుల్, ఇందాక మీరు ఒక అన్నతో గంట సేపు రాఖీలు అమ్మితే ఒక రాఖీ ఫ్రీగా ఇస్తానన్నారు కదా? అవును, అయితే నేను 2 గంటల పాటు రాఖీలు అమ్ముతాను.
నాకు 2 రాఖీలు ఫ్రీగా ఇస్తారా? చిన్నపిల్లాడివి నువ్వేమమ్ముతావు? ప్లీజ్ అంకుల్, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి. ప్లీజ్ అంకుల్, మీరేం భయపడకండి, నేను అమ్ముతాను. ఒక రాఖీ అమ్మ చూస్తాను. అన్నల్లారా రండి, మీ సిస్టర్స్ కు రాఖీలు కొనండి. అక్క చెల్లెలతో రాఖీ కట్టించుకుంటే మీకు మీ అక్క చెల్లెలకు మంచి జరుగుతుంది. మీ ఇంట్లోకి బోల్డెన్ డబ్బులు వస్తాయి. మీరు ధనవంతులవుతారు. మీ హెల్త్ బాగుంటుంది. మీరు అనుకున్నది సాధిస్తారు. రండన్నా రండి, రాఖీలు తక్కువ రేట్కే వస్తున్నాయి. త్వరగా కొనండి. తమ్ముడు ఒక రాఖీ ఇవ్వు. తీసుకో, ఇది బాగుంది. ఎంత? 50 రూపాయలు. ఇది కూడా తీసుకో అన్నా. ఇదిగోండి అంకుల్. రెండన్నా రండి. బాబు రెండన్నా. 2 రాఖీలు ఇవ్వమ్మా. ఇదిగోండి అన్నా. ఎంత? మీ సిస్టర్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇదిగో బాబు. తీసుకోండి అంకుల్. భలే అమ్ముతున్నావురా, నీకు చాలా తెలివి ఉంది. 1-2 గంటలు కాదు కానీ ఈ రాఖీలు మొత్తం అమ్మేసేయ్. నీకు 2 రాఖీలు ఫ్రీగా ఇస్తాను. థ్యాంక్ యూ అంకుల్. నేను ఇప్పుడే వస్తాను, రాఖీలు అమ్ముతా ఉండు. ఓకే అంకుల్. బాబు ఏం చేసావు? ఆ రాఖీలన్నీ పడేసావు కదరా. సారీ అంకుల్, కాల్ స్లిప్ అయి పడిపోయాను. రాఖీలు అమ్మమని చెప్పాను కానీ పాడు చేయమని చెప్పలేదు కదా. నీ వల్ల నాకు 1000 రూపాయలు నష్టం. మీ పెద్దవాళ్ళు ఎక్కడా? డబ్బులు వాళ్ళ దగ్గర తీసుకుంటాను, రమ్మని చెప్పు. ఏంట్రా నా వంక చూస్తున్నా? ఈ పిల్లోడు మీకు తెలుసా అమ్మా? ఆహా, నాకేం తెలుసు? వీడికి నాకు ఏ సంబంధం లేదు. ఏదో రాఖీలు అమ్ముతుంది కదా అని పనిలో పెట్టుకుంటే నా రాఖీలు మొత్తం పాడు చేశాడు. అందుకే బాబు, ఎవరిని పడితే వాళ్ళను పనిలో పెట్టుకోకూడదు అనేది. రే బాబు, మీ ఇంటికెళ్ళి డబ్బులు తీసుకునిరా. పదరా, మీ ఇంటికి వెళ్ళి డబ్బులు తీసుకుందాం. నష్టపోయిన డబ్బులు మీ అమ్మ నాన్న దగ్గర తీసుకుందాం. పదరా. వద్దు అంకుల్, మా మమ్మీ డాడీ దగ్గర డబ్బులు లేవు. మీ డబ్బులు నేను ఇస్తాను. నీ దగ్గర 2 రాఖీలు కొనడానికి డబ్బులు లేవు. 1000 రూపాయలు ఎలా ఇస్తావురా? పడిపోయిన రాఖీలన్నీ బాగు చేస్తాను అంకుల్. మొత్తం రాఖీలన్నీ అమ్మి పెడతాను. మొత్తం అమ్మాలంటే రాత్రి అవుతుంది. పర్వాలేదు అంకుల్, అమ్ముతాను. ఎలాగైనా మా చెల్లెలకు 2 రాఖీలు తీసుకెళ్ళాలి. సరే అమ్ము, మొత్తం అమ్మే వరకు ఇక్కడ నుంచి కదలకూడదు. సారీ రా బన్నీ, నా దగ్గర కూడా డబ్బులు లేవు. అందుకే నువ్వెవరో తెలీదని చెప్పానురా. పర్వాలేదమ్మమ్మ, మమ్మీ డాడీతో ఈ విషయం చెప్పకండి. రాఖీలన్నీ అమ్మేసి నేనే ఇంటికొస్తాను. ఏ అర్ధరాత్రి అవుతుందో. నీ కష్టం ఏ పిల్లాడికి రాకూడదురా. నేను వెళుతున్నాను. బన్నీ ఫ్రెండ్స్ అందరికీ కాల్ చేశానండి. ఎవరింటికి బన్నీ వెళ్ళలేదంట. నాకెందుకో భయంగా ఉందండి. మీరేం కంగారు పడకండి వసు గారు. పిల్లలతో ఎవరితో ఆడుకుంటున్నాడేమో. ఎవరు చూసొస్తాను. ఓకే పదాబి, నేను వస్తాను. వద్దానే, ఆఫీస్లో బాగా పనిచేసి అలసిపోయి ఉంటావు. నువ్వు రెస్ట్ తీసుకోనే, నేను వెళ్ళి చూసొస్తాను. బన్నీ ఇక్కడెక్కడో ఉంటాడు. కంగారు పడుకు వసు, ఏం కాదులే. నువ్వు ధైర్యంగా ఉండు. రండన్నీలు రండి, రాఖీలు కొనండి. మీ అక్క చెల్లెలతో కట్టించుకోండి, మంచి జరుగుతుంది. రండన్నా. తీసుకున్నాం లేరా తమ్ముడు. రండన్నీలు రండి, రాఖీలు కొనండి. వద్దొద్దులే బాబు.
ఇదంత బాగోలేదులే. ఇది బాగుంటదన్నా, ఇది తీసుకోండి. ఎంత? ఈచ్ వన్ 50 రూపీస్. రండమ్మా రండి, మీ అన్నయ్యకి రాఖీ కట్టండి, మీకు మంచి జరుగుతుంది. ఇదెంత బాబు? ఈచ్ వన్ 50 రూపీస్. బన్నీ, ఎక్కడికి వెళ్ళాం? ఎప్పుడు ఇలా చేయవు? ఎక్కడున్నావు? అన్నా అన్నా, రాఖీలు చూడండి అన్నా, ఒక రాఖీ కొనండి అన్నా, మీ సిస్టర్తో కట్టించుకోండి అన్నా, చాలా మంచి జరుగుతుంది. నాకేమొద్దు బాబు. రాఖీ కొనండి అక్క, మీ అన్నయ్యకి కట్టండి, మీకు మంచి జరుగుతుంది. వద్దు బాబు. అక్క అక్క, రాఖీ కొనక్క. అది చెల్లెల కోసం కొన్నాను మమ్మీ. రాఖీలు కొనడానికి నీ దగ్గర డబ్బులు ఎక్కడెవరా? నీ దగ్గర మనీ లేవు కదా బన్నీ, ఎలా కొన్నావు? కొన్నాడో కొట్టేశాడో, కాస్త గట్టిగా అడుగు వసు. అత్తయ్య, కొట్టేయాల్సిన అవసరం బన్నీకేంటి? రాఖీ కొనుక్కోవడానికి నేనే డబ్బులు ఇచ్చాను. ఇంటికొస్తూ కొనుక్కొచ్చాం కదా బన్నీ? ఎందుకు రాభి అబద్ధాలు చెప్తా? పోనీ నిజమేంటో మీరే చెప్పండి అత్తయ్య. అభి అబద్ధం చెప్పడం ఏంటే? అబద్ధాలు చెప్పడం నీకు అలవాటు, అభికి కాదు. రోజు రోజుకి ఈ పిల్లల గోల ఎక్కువైపోతోంది. అవునంటీ, బాగా డిస్టర్బెన్సింగ్ గా ఉంది. మీరిద్దరూ బాగా చదువుకోవాలి, మమ్మీ డాడీలకి మంచి పేరు తీసుకురావాలి, ఓకేనా?
మా అన్నయ్య ఉన్నాడు ఎందుకు? ఒక్కసారి కూడా నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అని దీవించలేదు. మీ అన్నయ్య చేతికి ఎప్పుడైనా నువ్వు రాఖీ కట్టావంటే ఆయన నీ చేతికి తాళిచ్చి రెండో పెళ్లి చేసుకోమ్మా అనడానికి. టీ తీస్తున్నానా? 10. వద్దులే పెద్దనానా, అమ్మమ్మకి కాళ్ళు నొప్పులు వస్తాయి. మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి అమ్మమ్మ. చిన్న పిల్లాడికొన్న దయా జాలి కూడా మీకు లేవు పిన్ని. దయ్యా జాలి ఉంటే ఇది మనిషి ఎందుకు అవుతుంది? ఇలా ఎందుకు తయారవుతుంది? వెళ్ళవే, బన్నీ వల్ల నువ్వు బ్రతికిపోయావు. వెళ్ళు. నాతోనే గుంజుళ్ళు తీస్తారా? చెప్తానురా మీ అందరి సంగతి చెప్తాను. నేనేంటో చూపిస్తాను. చెల్లెళ్ళ కోసం ఇంత కష్టపడ్డావా బన్నీ? చెప్పాను కదా పెద్దమ్మ, నా చెల్లెల కోసం నేనేమైనా చేస్తానని. ప్రతి ఇంట్లో నీలాంటి అన్నయ్య ఒకడు ఉండాలి బన్నీ. పదండి, మీ ముగ్గురికి ఏదైనా కొని పెడతాను. రండమ్మా, పదండి. నేనెళ్ళి వంట పని చూస్తాను వాసు. ఆగండి. ఏంటండి? మీరెప్పటి నుంచి నేర్చుకున్నారు? నేనేం నేర్చుకున్నాను? అబద్ధాలు చెప్పడం. ఏంటి వసు గారు, నేనెప్పుడు అబద్ధం చెప్పాను? ఇదిగో మళ్ళీ మరో అబద్ధం. నిన్న బన్నీ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడని చెప్పడం, రాఖీలకి మీరే డబ్బులిచ్చారు అనడం, ఎందుకు నా దగ్గర నిజం దాచిపెట్టడం? బన్నీ చెప్పొద్దన్నాడు వసు గారు. మీ తండ్రి కొడుకులు నన్ను ఫోన్లు చేశారు కదా, నేనేమో మీరు చెప్పినవన్నీ గుడ్డిగా నమ్మేశాను. మళ్ళీ నవ్వుతున్నారా? అబద్ధాలు చెప్పకూడదని మీరు బన్నీకి చెప్పాల్సింది పోయి మీరే అబద్ధాలు చెప్పి వాళ్ళని వెనకేసుకొని వచ్చారు. నాకు చాలా కోపంగా ఉంది. బన్నీ లాంటి కొడుకు కోసం కొన్ని అబద్ధాలు చెప్పొచ్చు, తప్పులేదండి. పంచుకోవడానికి అదేమైనా ప్రాపర్టీ అంటే పనిష్మెంట్. ఈ స్వీట్స్ ఫ్రూట్స్ అయితే షేర్ చేసుకునే వాళ్ళం, కానీ సెక్షన్ ఎలా షేర్ చేసుకుంటావా ఆంటీ? ఆఫీస్ డబ్బు నేను కొట్టేసుంటే అందులో షేర్ అడుగుండేవారు కదా. లేదే, మొత్తం మనీ నీకేం చెప్పాం కదా. అందుకే మొత్తం పనిష్మెంట్ కూడా మీకే. తెలివిగా తప్పించుకున్నాం అనుకోకండి. ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. అప్పుడు మీ సంగతి అందరి సంగతి చూస్తాను. ఆ టైం వచ్చినప్పుడు చూద్దాం గానీ ఇప్పుడు ఆఫీస్ కి టైం అవుతుంది, పద వెళ్దాం. నా వల్ల కాదు, నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి. నేను రాను. అబ్బా, నేను ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటాను. ఈ రోజు మీరు ఆఫీస్ కి రాకపోతే పర్మనెంట్ గా మీరు ఇంట్లోనే రెస్ట్ తీసుకోవాలి. మీ జాబ్ పోతుంది. ఎందుకు పోతుంది? అమ్మా, ఒక్కరోజు లీవ్ తీసుకునే హక్కు నాకు లేదా? ఈవెంట్ ముందు ఎవరూ లీవ్ తీసుకోకూడదని వసువదిన ఆఫీస్ లో చెప్పింది కదా, ఎలా లీవ్ పెడతావు? పైగా మీరు బన్నీని బాధ పెట్టారు. వసు అక్కకి మీ మీద పీకల దాకా కోపం కూడా ఉంటుంది. ఈ వంకతో మిమ్మల్ని జాబ్ లోంచి తీసేస్తుంది. ఆయన ఈ ఏజ్ లో నువ్వు ఆఫీస్కి వచ్చి ఏం చేస్తావు? లేవే, ఇంట్లోనే ఉండు. అవునాంటీ, రిటైర్ అయ్యే వయసులో మీకు జాబ్ అవసరమా? ఏం మాట్లాడుతున్నారే? నాది రిటైర్ అయ్యే వయసా? పెన్షన్ తీసుకునే ఏజా? స్టిల్ యంగ్ నేను. పదండే. కాళ్ళ నొప్పులన్నావు. వసు నన్ను ఉద్యోగుల నుంచి తీసేస్తుందనా? భయంతో ఆఫీస్కి వస్తున్నారా? కాదు, ప్రేమతో వస్తున్నాను. పని మీద ప్రేమతోనా? లేదు, నా రాజా మీద లవ్వుతో. మీ రాజానా?
ఏమైంది ఆనంద్? ముందు ఆ వాచ్మెన్ గారిని పిలిపించండి. బాలరాజు, బాలరాజు సార్. ఆ వాచ్మెన్ పిలు. అలాగే సార్. మిమ్మల్ని సార్ రమ్మంటున్నారు, రండి. వీడిని అపాయింట్ చేసింది ఎవరు? నేనే. అంటే కంపెనీ అపాయింట్ చేసింది. తన జాబ్ ఏంటి? వాచ్మెన్. అంటే గేటు దగ్గర కాపల కుక్కలా ఉండాలి కదా. గేట్ దగ్గర ఉండకుండా ఎక్కడికి వెళ్ళావయ్యా? వాటర్ కోసమని లోపలికి మా వచ్చాడు. బాబాయ్ అడిగింది అతన్ని, నిన్ను కాదు. వాటర్ కోసం వెళ్ళాను సార్. ఆఫీస్కి వచ్చి రాగానే వాటర్, కాఫీ, టీ, టిఫిన్. ఇదేనా నీ పని? నీకు శాలరీ ఇస్తుంది ఎందుకు? మాకు పని ఎక్కువై నిన్ను పనిలో పెట్టుకున్నాం అనుకున్నావా? నేనే గేట్ తీసుకుని లోపలికి రావాలా? ఒక పని చెయ్యి, నువ్వు వెళ్ళి ఇంట్లో కూర్చో. మంత్లీ శాలరీ మీ ఇంటికి పంపిస్తా. సారీ సార్, ఇంకోసారి అలా జరగదు. అప్పుడు ఇంకోలా జరుగుతుందా? ఏదో మా మమ్మీకి కిడ్నీ ఇచ్చావని జాలితో జాబ్ ఇస్తే దానికి జాబ్కి సంబంధం లేదు. ఏంట్రా నాకే ఎదురు సమాధానం చెప్తున్నావు? ఆనంద్, ఒకప్పుడు మీరు సంస్కృతి ఈవెంట్స్ సంస్థ నడిపారు. మీ ఎక్స్పీరియన్స్ మాకు అవసరం. నేను ఏ పోస్ట్లో ఉన్నా నా ఎక్స్పీరియన్స్ ఈ కంపెనీకి ఇస్తాను మేడం. ఇప్పటికే మీరు వసు గారికి మంచి పోస్ట్ ఇచ్చారు, అది చాలు మాకు. చాలదు అభిరామ్. నీలాంటి వాడు ఒక చిన్న ఉద్యోగం చేయకూడదు, మంచి స్థాయిలో ఉండాలి. నాకు స్థాయి కంటే సంతృప్తి ముఖ్యం మేడం. వసు గారు లాంటి ఎఫిషియెంట్ మేనేజర్ ఉండగా ఇంకో సీనియర్ మేనేజర్ అవసరం లేదు మేడం. కంపెనీకి అనవసరమైన ఖర్చు. నా సంతృప్తి కోసమైనా నువ్వు ఆ పోస్ట్ తీసుకోవచ్చు కదా అభిరామ్. ఇప్పుడు ఈ కంపెనీకి కావాల్సింది మీ తర్వాత వారసుడు మేడం, అది ఆనంద్. ఆనందని మీరు తీర్చిదిద్దాలి. ఆ పని చేయకుండా మీరు నాకు పెద్ద పోస్ట్ ఇస్తే మీకు ఆనంద్ మరింత దూరం అవుతాడు. అది నాకు ఇష్టం లేదు మేడం. వాడు మారడు అభిరామ్, ఎప్పటికీ మారడు. మారనంత దూరం వెళ్ళిపోయాడు. లేదు మేడం, ఆనంద్ వైష్ణవీలను మారుస్తానని నేను మీకు మాటిచ్చాను. ఇప్పుడు ఆయనకు కూడా బాధ్యత తీసుకుంటారు. మీ పిల్లల్ని మార్చి మీకు మనశ్శాంతినిచ్చే బాధ్యత మా ఇద్దరిది. ఈ చేతులతో ఎంతో మందికి సాయం చేశాను. ఎవరినీ ప్రతిఫలం అడగలేదు, ఎవరినీ సాయం కోరలేదు. హారిక ఏంటంటీ? ఆంటీ అనుకో, అందరికి తెలిసిపోతుంది. నీ వయసా? కాదే, మన రిలేషన్. ఓహో, చెప్పండి సుమంగలి మేడం, వాట్ కెన్ ఐ డు ఫర్ యు? మరీ అంత వద్దులేవే. ఏదో ప్లాన్ లో గీమన్నారు, అవేవో వచ్చి చావటం లేదు. కాస్త నాకు సాయం చేయవా? నాకొచ్చి చేస్తేగా మీకు హెల్ప్ చేయడానికి. అంటే నువ్వు కూడా మీలాగే నటిస్తున్నాను. నువ్వు ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్ చేసావు కదా? లేదు, ఆ వంకతో కాలేజ్కి వెళ్ళి అఖిల్ని లవ్ చేశాను. పోనీ అఖిల్కైనా ప్లాన్లు గీయటం వచ్చా? వస్తే ఇక్కడెందుకుంటాడు,
అప్పుడే సొంతగా ఈవెంట్స్ చేసేవాడు కదా. అది నిజమేలే, ఇద్దరు దొందే అన్నమాట. పని మానేసేంటా కబుర్లు? హాయ్. హలో సార్. చలపతి సార్, అది ఏంటి? ప్లాన్లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. తర్వాత అడుగు. ఇప్పుడే క్లియర్ చేయండి సార్. తర్వాత అడగమన్నానా? హారిక, కమ్ టు మై క్యాబిన్. ఎందుకు సార్? నిన్ను కాదు పిలిచింది, హారికను పిలిచాను. తననే ఎందుకు సార్? ఈవెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. తనకు మాత్రమే ఎందుకు సార్? తను ఫ్రెషర్ కాబట్టి. మేమందరం కూడా ఫ్రెషర్స్మే సార్. మా అందరికి కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి. సుమంగ్లీ మేడం అడగండి. అవును సార్, మాకు కూడా డౌట్స్ ఉన్నాయి, మీరే క్లియర్ చేయాలి. థ్యాంక్ యూ సార్. ఇలాగే మీరు మాకు హెల్ప్ చేయాలి. డాడీ, నాకు 2 డ్రెస్సులు కావాలి. నాకు కూడా డాడీ. మ్యాచింగ్ బ్యాంగిల్స్ ఇంకా చెప్పులు కూడా కావాలి. అను, కీర్తి, డాడీని అలా అడగకూడదు. డాడీ దగ్గర ఎక్కువ మనీ లేవు. డాడీ ఏం కొని పెడితే అవే తీసుకోండి. ఏంటన్నయ్య, ఎప్పుడు చూడు అదొద్దు ఇదొద్దు అంటావు. ఒక గోపికమ్మ డ్రెస్, ఒక గౌను కూడా తీసుకోవద్దా? నిజంగా మీ దగ్గర డబ్బులు లేవా డాడీ? మేము అడిగినవి కొనివ్వవా? లేదు. ఉన్నాయి నాన్న, నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మీకేం కావాలో తీసుకోండి. ఓకే మనీ, నీకు కూడా నీకు నచ్చినవి తీసుకో. ఓకే డాడీ, నాకు ఒక డ్రెస్ చాలు. అను, కీర్తి, రండి, నచ్చిన డ్రెస్సులు తీసుకుందాం. వెళ్ళండి. డాడీ, ఈ డ్రెస్ ఎలా ఉంది? సూపర్గా ఉందమ్మా.
వసు, ఇంటికి బయలుదేరుతున్నావా వసు? అవును మేడం. రేపు కృష్ణాష్టమి కదా, పిల్లలను ఆయన షాపింగ్కి తీసుకెళ్లారు. నేను వెళ్ళి పూజకి ఏర్పాట్లు చేసుకోవాలి. అడగడం మర్చిపోయాను, మీకెంతమంది పిల్లలు? 3 మేడం. 2 ఆడపిల్లలు, 1 అబ్బాయి. అవునా? రేపు మీ ఇంట్లో సందడిగా ఉంటుందైతే. అవును మేడం. కృష్ణాష్టమి అంటే ముఖ్యంగా చిన్నపిల్లల పండగే కదా. నిజమే వసు. ఆనంద్ వైశ్యులు పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఎంతో ముద్దు చేసేవారు. కృష్ణాష్టమి రోజు ఆనంద్కు చిన్ని కృష్ణుడి వేషం, వైశ్యుకి గోపికమ్మ వేషం వేయించి పుట్టి కొట్టించేవాళ్ళం. ఆయన పోయాక ఆ సందడంతా పోయింది. ఆ బాధ నుంచి తేరుకొని ఈ కంపెనీని చూసుకుంటూ నేను బిజీ అయిపోయి పిల్లల్ని సరిగ్గా పట్టించుకోలేకపోయాను. బహుశా పిల్లలకు నాకు మధ్య దూరం అప్పటినుంచి మొదలయ్యిందేమో. ఇప్పుడు నువ్వు మీ పిల్లల గురించి, కృష్ణాష్టమి గురించి చెబుతుంటే అప్పటి సంగతులు గుర్తుకొస్తున్నాయి. రేపు మీ ఇంట్లో పండగ చేస్తారు కదా మేడం? చెయ్యడానికి ఎవరున్నారు వసు? పిల్లలు పెద్దవాళ్ళైపోయారు. ఆనందులో చిన్నారి బాలకృష్ణుడు లేడు. వైశ్యులో అమాయకపు గోపికమ్మ లేదు. అమావాస్య చీకట్లు తప్ప కృష్ణాష్టమి సంబరాలు, శ్రీరామనవమి సంతోషాలు మా ఇంట్లో లేవు. సారీ మేడం. నేనే నీకు సారీ చెప్పాలి. మా ఇంటి బాధ గురించి చెప్పి నిన్ను బాధ పెట్టాను. అదేం లేదు మేడం. మేడం, చెప్పు వసు. మీరేం అనుకోకపోతే చెప్పు వసు, మొహమాటం ఎందుకు? రేపు మా ఇంటికి వస్తారా మేడం? మా ఇంట్లో జరిగే కృష్ణాష్టమి వేడుక చూడ్డానికి వస్తారా? మీకు ఇబ్బంది లేకపోతేనే రండి. నువ్వు నన్ను పండక్కి పిలుస్తుంటే తన బాలకృష్ణుడు పుట్టినరోజుకి ఆ యశోద పిలుస్తున్నట్టుంది వసు. నా ఇంటి నరకాన్ని తప్పించుకొని ఒకరోజు మీ బృందావనానికి రమ్మన్నట్టుంది. అయితే వస్తున్నారు కదా మేడం? ఖచ్చితంగా వస్తానని మాట ఇవ్వలేను, కానీ రావడానికి ప్రయత్నిస్తాను వసు. చాలా థ్యాంక్స్ మేడం. ఆశైతే పెట్టుకోకు. నువ్వు నిరాశపడ్డం నాకు నచ్చదు. రేపు మీరొచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలు, సంతోషంగా ఉంటుంది మేడం. చూద్దాం. శ్రీకృష్ణుడు నాకు అదృష్టాన్ని ఇచ్చాడో లేదో. మా ఆఫీసులో నా తప్పులు ఎత్తి చూపి రేపు మీ ఇంట్లో కృష్ణాష్టమి చేసుకోబోతున్నావా వసుంధరా? రేపు మీ ఇంట్లో జరగబోయేది పండుగ కాదు. హోసిని, నువ్వంటే ఎవరికి? గంగానా కాంచనా? చంద్రముఖి, మన ఇంటి పిశాచే. ఆంటీ మీరా? మీరేంటి ఇక్కడ? నువ్వేంటే ఇక్కడ? నువ్వు దెయ్యం అనుకుని హారిక భయపడిపోయింది. నేను భయంతో అరిచినప్పుడు కూడా మీరు రియాక్ట్ అవ్వలేదేంటి? అంతలా ఏం చేస్తున్నారు? పెయింట్ వేసుకుంటున్నానే. పెయింటా? అంటే తలలో అక్కడక్కడ తెల్లంట్రుకలు వస్తున్నాయి కదా, అవి కవర్ చేయడానికి నల్ల పెయింట్ వేసుకుంటున్నాను. దాన్ని పెయింట్ అనరాంటి, హెయిర్ డై అంటారు. కలర్ కి పెయింట్ కి కూడా తేడా తెలీదు. నీకెందుకే ఈ సోకులు? పెళ్లి చేసుకోవడానికి రా. హెయిర్ తెల్లబడుతోంది. ఈ వయసులో మీకు పెళ్లి అవసరమా ఆంటీ?
వయసు అయిపోయాక పెళ్లి చేసుకోవడం అవసరం అత్తయ్య? నాకేం వయసు అవ్వలేదు. చిన్నపిల్లలకు కూడా జుట్టు తెల్లబడుతోంది, అదేదో ప్రాబ్లం అట. మీకైతే ఏజ్ ప్రాబ్లమే, వయసు దాచిన దాగదాండి. ఏం కాదు.